హలో అందరికీ. ఇవాళ మీకు ఒక చాలా ముఖ్యమైన విషయం చెబుతాను. మనలో చాలామంది నెల నెల కరెంటు బిల్ వచ్చాకే టెన్షన్ పడతాం. కరెంటు బిల్ ఎక్కువ వచ్చిందా, ఎందుకు ఎక్కువ వచ్చింది, దానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం. కానీ బిల్లో ఉన్న అసలు విషయాలు మనకు కావాల్సినంతగా తెలియవు. ఈ వీడియోలో మీ కరెంటు బిల్లో మీరు తప్పకుండా చెక్ చేయాల్సిన 6 ముఖ్యమైన పాయింట్లను స్టెప్ బై స్టెప్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1. మీ బిల్లులో మీ పేరు మరియు పూర్తి చిరునామా సరిగ్గా ఉన్నాయా? ఈ డీటెయిల్స్ మీ బిల్లులో తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇల్లు అమ్మినప్పుడు లేదా కొత్త యజమాని వివరాలు అప్డేట్ చెయ్యకపోవడం, కొత్త కనెక్షన్, మీటర్ చేంజ్ ఫామ్లో టైపింగ్ తప్పులు, డిపార్ట్మెంట్ డేటా ఎంట్రీలో తప్పులు, చిరునామా స్పెల్లింగ్ లేదా ఫార్మాట్ తేడాలు ఇలాంటివి మీరు తప్పకుండా చెక్ చేయాలి. బిల్లో ఏమైనా తప్పులు కనిపిస్తే వెంటనే దగ్గర్లోని TGSPDCL ఎలక్ట్రిసిటీ సబ్ డివిజన్ ఆఫీస్కి వెళ్ళి కన్జ్యూమర్ డేటా కరెక్షన్ ఫామ్ లేదా నేమ్ అండ్ అడ్రస్ కరెక్షన్ రిక్వెస్ట్ ఫామ్ అడగండి. మీ సర్వీస్ నంబర్, నేమ్, అడ్రస్, మొబైల్ నంబర్ మరియు సరిచేయాల్సిన వివరాలు స్పష్టంగా రాస్తే వారు మీ డేటాను అప్డేట్ చేస్తారు. నెక్స్ట్, మీ మీటర్కు అనుమతించబడిన కాంట్రాక్ట్ లోడ్ మీకు తెలుసా? కాంట్రాక్టెడ్ లోడ్ అనేది విద్యుత్ శాఖ మీరు ఉపయోగించడానికి అనుమతించిన గరిష్ట కరెంటు పరిమితి. కాంట్రాక్ట్ లోడ్ కంటే ఎక్కువ కరెంటు వాడితే పెనాల్టీ లేదా ఎక్సెస్ డిమాండ్ ఛార్జెస్ వర్తిస్తాయి. లోడ్ మార్చాలంటే లోడ్ ఎన్హాన్స్మెంట్ లేదా రిడక్షన్ అప్లికేషన్ సమర్పించాలి. లేదంటే TGSPDCL వెబ్సైట్కి వెళ్ళి కస్టమర్ సర్వీసెస్/లోడ్ చేంజ్ రిక్వెస్ట్ సర్వీస్ నంబర్ ఎంటర్ చేసి కొత్త లోడ్ వివరాలు నమోదు చేయండి. ఇలా మీ కాంట్రాక్ట్ లోడ్ను సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు తెలుసుకుందాం, మీరు వాడిన కరెంటుకు ఛార్జీలు ఎలా లెక్కిస్తారో తెలుసా? మీ ఇంట్లో మీరు వాడిన యూనిట్ల ఆధారంగా విద్యుత్ శాఖ బిల్లు క్యాలిక్యులేట్ చేస్తుంది. మీటర్ రీడింగ్ ద్వారా మీరు ఎంత యూనిట్లు వాడారో తెలుస్తుంది. యూనిట్స్ ప్రెజెంట్ రీడింగ్ మైనస్ ప్రీవియస్ రీడింగ్. ప్రతి యూనిట్కు స్లాబ్ ఆధారంగా టారిఫ్ రేటు ఉంటుంది. ఉదాహరణ, 0 to 50 యూనిట్స్ రూపీస్ 7.00, 51 to 100 యూనిట్స్ రూపీస్ 8.50, 101 to 200 యూనిట్స్ రూపీస్ 9.00. ఈ స్లాబ్స్ గురించి ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఫిక్స్డ్ ఛార్జెస్ మీ కాంట్రాక్ట్ లోడ్ ఆధారంగా వస్తాయి. ఎలక్ట్రిసిటీ డ్యూటీ, ట్యాక్సెస్, FPPCA, మీటర్ రెంట్, అడ్జస్ట్మెంట్స్ ఆర్ అరియర్స్ ఆల్ యాడ్ చేసి మీ ఫైనల్ బిల్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్, మీరు చెల్లించవలసిన పాత బిల్లులో అరియర్స్ ఎంత పెండింగ్లో ఉన్నాయో తెలుసా? ఇది మీ బిల్లో అరియర్స్ బై ప్రీవియస్ డ్యూస్ బై అవుట్స్టాండింగ్ అమౌంట్ దగ్గర ఉంటుంది. ఈ మొత్తం ప్రస్తుత బిల్లుతో కలిపి చెల్లించాలి. ఎక్కువ కాలం పెండింగ్లో ఉంటే కనెక్షన్ కటాఫ్ కూడా అవ్వచ్చు. డ్యూ డేట్కి ముందు చెల్లిస్తే పెనాల్టీ లేదా సర్ఛార్జ్ నుండి తప్పించుకోవచ్చు. మీకు మీ ఏరియా ADE/ERO ఆఫీస్ అధికారుల ఫోన్ నెంబర్స్ తెలుసా? మీ ప్రాంతంలో ఎలాంటి కరెంట్ లేదా బిల్ సమస్య వచ్చినా ADE లేదా ERO అధికారిని కాల్ చేయాలి. ప్రతి బిల్లులో కింద భాగంలో అదర్ ఇన్ఫర్మేషన్ సెక్షన్లో వారి ఫోన్ నెంబర్ ఉంటుంది. తరువాత నుండి ఏ పవర్ సమస్య వచ్చినా ఈ నెంబర్లను తప్పకుండా ఉపయోగించండి. మీ కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుందా? ఇవి ప్రధాన కారణాలు: మీటర్ రీడింగ్ ఎక్కువగా ఉండడం, కాంట్రాక్ట్ లోడ్ కంటే ఎక్కువగా లోడ్ వినియోగిస్తే పెనాల్టీ ఛార్జెస్ అమల్లోకి వస్తాయి, హయ్యర్ టారిఫ్ స్లాబ్స్ మరియు FPPCA వల్ల బిల్లు ఎక్కువ రావచ్చు, ఇంకా మీ మీటర్ లేదా వైరింగ్ సమస్యల వల్ల ఓవర్ రీడింగ్ రావచ్చు. పాత అన్పేడ్ బిల్లులు పెండింగ్లో ఉన్నా అవన్నీ కలిస్తే మొత్తం బిల్లు పెరుగుతుంది. కాబట్టి మీరు ఈ పాయింట్స్ అన్నిటినీ చెక్ చేస్తే మీ బిల్లు ఎందుకు ఎక్కువగా వస్తుందో క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు చెప్పిన 6 పాయింట్లు మీ ప్రతి బిల్లులో తప్పకుండా చెక్ చేయాలి. ఇలా చేస్తే అన్నెసెసరీ పెనాల్టీస్, ఎర్రర్స్, ఓవర్ బిల్లింగ్ ఆల్ అవాయిడ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని పవర్ బిల్ గైడ్స్, సోలార్ టిప్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.